సార్ ఇవాళ జరుగుతున్న బీఆర్ఎస్లో జరుగుతున్న అలజడి ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉన్నదా లేకపోతే అయిపోయినట్లేనా? అంటే పరిణామాలు ఉంటాయా ఇంకా ఏమన్నా? వేరే ఏముండవండి, కొనసాగుతుంది, కొంతకాలం నడిపిస్తుంది, డ్రామా జరుగుతుంది. అది దీన్ని అంత సీరియస్గా కేసీఆర్ కూడా తీసుకోవడం అనుకుంటున్నాను. మనం పరిశీలకులుగా మనము ప్రజలు కూడా సీరియస్గా తీసుకోరు. తండ్రి కూతుళ్ళ వ్యవహారంగానే చూస్తారు. తండ్రి మీద ఏవో అసంతృప్తి ఉన్నది కాబట్టి ఆ అసంతృప్తి వెలగక్కడానికే ఆమె ఇటువంటి చర్యకు పాల్పడ్డది. కేసీఆర్ సస్పెండ్ చేసిండు, సస్పెండ్ ఎప్పుడైనా రివోక్ చేయొచ్చు. అందుకని ఆమెకు ఇంటర్నల్గా అధికారాకాంక్షతో ఈ పనులు చేస్తుందని మనం అనుకోవాలి. అంతే అంతే. కానీ సానుభూతి వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా అక్కడక్కడ వినపడుతున్నది, అయ్యో ఆడపిల్ల కదా, ఆమె పని చేసింది కదా అని ఉన్న సానుభూతి వచ్చి కొంత ప్రెజర్ చేయగల రాదండి. మనం రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా రకాలుగా పరిశీలించినాం. ఇటువంటి సంఘటనలకు రాదు. కవిత తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర పెద్ద గణనీయంగా లేదు. వాళ్ళ నాయనే చెప్పిండు కదా స్వయంగా, నేను నా ముసలిది పావుషేరు వండుకుంటాం, నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాం, వాళ్ళు రారు అన్నాడు. దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. దళితుడు కాలేదు. దళితుడు కాకపోతే తర్వాత బీసీ అన్న కావాలి కదా. నెక్స్ట్ పెద్ద బిగ్గెస్ట్ ఓటర్ బ్యాంకు, వాళ్ళు కాలేదు. చివరికి వీళ్ళిద్దరు అమెరికా నుంచి వచ్చిండ్రు. ముఖ్యమైన పాత్రలు ఉన్నారు అంతఃపురంలో, ముఖ్యమైన పాత్రలు. కేటీఆర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు, ఈమె జాగృతి పెట్టుకున్నది. ఇద్దరు అధికార కేంద్రాలుగా తయారయ్యారు. తండ్రి తనకేమి మామూలుగా చూస్తున్నట్టు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అందుకని సానుభూతి ఏమి ఉండదు. ప్రజలు అంతా గమనిస్తున్నారండి, అంత అమాయకంగా లేరు. ఒకప్పటిలాగా అంత అమాయకంగా ఉంటారని నేను అనుకోను. కానీ ఇవాళ జరుగుతున్న చర్చ అంటే ఇది హైపోథెటికల్ కావచ్చు. కాంగ్రెస్ వైపు యూరియా సమస్య, రకరకాల సమస్యలు ఉన్నాయి కదా, కవిత అంశం దృష్టి మళ్ళేందుకు పడింది అని ఎవరో కొందరు ప్రోత్సహిస్తున్నారా అని కొన్ని అక్కడ వస్తున్నాయి. మరి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కవిత ఆ ఎపిసోడ్ కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. అది ఎందుకంటే ప్రజల దృష్టి మరలుస్తుంది. ఈ యూరియా సంక్షేమం కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆ పార్టీలో ఉండే అసంతృప్తి కావచ్చు, వీటన్నిటి నుంచి కాసేపు కొంతకాలం దృష్టి మళ్ళుతుంది. అంటే దృష్టి మళ్ళడం వెనుక కవిత కూడా కాంగ్రెస్ ఫోల్డ్లో ఉన్నా అని ఏమన్నా? డెఫినెట్గా అట్లా ఆ అవకాశం ఉన్నది. చివరికి ఎపిసోడ్ కొంతకాలం నడిచినాక తండ్రి కూతుళ్లకు రాజీ కూడితే కవిత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కుదరని పక్షంలో కాంగ్రెస్కి వస్తుంది. కాంగ్రెస్ పిల్లకాలువలు నదులన్నీ అక్కడే సాగరంలో కలిసినట్టు, అది గంగానది కదా, అందరికీ పవిత్రం తీర్థం ఇచ్చి తీసుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఇంతకుముందు గతంలో ఇంతమంది తీసుకున్నది. కవితకు రేపు రాహుల్ గాంధీని ఒప్పించి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి పనికొస్తుందని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్మితే ఆ పని కూడా జరుగుతుంది. జరగడానికి అవకాశం ఉంది, జరుగుతుంది. అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. వాళ్ళకి టీఆర్ఎస్ మీద దృష్టి మళ్తే అప్పుడు ఎవరున్నారు కాంగ్రెస్ ఫీల్డ్లో? కాంగ్రెస్కి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో ప్రజలంతా అనుకుంటున్నది, పరిశీలకులు అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకా పోటీ పడతాయి సీరియస్గా. ఆ మాటకు ఇది ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్కి అవకాశాలు ఉంటాయనే వాదం కూడా అక్కడక్కడ వినపడుతుంది. ఇప్పుడు కవిత ఎపిసోడ్ టీఆర్ఎస్కి పెద్ద దెబ్బ. ఎందుకంటే స్వయంగా కూతురే పార్టీ వ్యవహారాల గురించి, ఈ బంధువుల ప్రమేయం గురించి మాట్లాడాం. ఏమండి, ఇంత ఉద్యమం చేసింది 69 నుంచి 1200 మంది అప్పుడు చనిపోయి, మొన్న కొంతమంది ఆత్మత్యాగాలు చేసేది. ఈ ముగ్గురు బంధువులకు చుట్టూ అధికారాన్ని కేంద్రీకరించడానికా? కాదు కదా. అది కేసీఆర్ గ్రహించలేదా? ఆయన అధికారంలో రాకముందు, తెలంగాణ రాకముందు చెప్పిన మాటలేంటి, తర్వాత చేసిన మాటలేంటి? కానీ ఒక విషయం గమనించాలి మనం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది మొదలుకొని ఇప్పుడు కవిత ఎవరి పేరైతే చెప్పిందో వాళ్ళంతా కేసీఆర్ వెంట ఉన్న వాళ్ళే కదా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములే కదా. అవును, అవిందా లేదా? అంటే వాళ్ళను టార్గెట్ చేయడం వెనుక మీరు అన్నట్లు ఆమె బీసీ నినాదం వైపు కవిత బీసీ నినాదం ఎత్తుకోవడం, రెండోది వాళ్ళని టార్గెట్ చేయడం వెనుక మీరు అన్నారు, మళ్ళీ మీరు కూడా అంటున్నారు కదా వాళ్ళు ఉన్నారని. అంటే దీన్ని ఎట్లా? కవితను కేసీఆర్ పూర్తిగా దగ్గరికి చేర్చుకోకపోయి ఉండొచ్చు, ఆ అసంతృప్తి కొంత ఉండొచ్చు. అంటే హరీష్ రావుని, సంతోష్ రావుని తన వ్యక్తిగత సహాయకుడిగా పెట్టుకొని అతని ఇంపార్టెన్స్ పెంచిండు. కొడుకు కేటీఆర్కు పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి సర్వాధికారాలు అతనికి అప్పచెప్పిండు.
కేసీఆర్ ఎక్కడ బయట కనపడ్డాడు? ప్రాక్టికల్గా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కేసీఆరే అన్ని పాలసీ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన చుట్టే అధికారం కేంద్రీకృతం. ఈవెన్ ప్రెస్ కానీ ఇతర పరిశోధకులు కానీ కేటీఆర్నే ముఖ్యంగా ఇచ్చేసాడు. కేసీఆర్ ఎక్కడ అవైలబుల్ అయ్యిండు? ప్రెస్కి, జనాలకు ఎక్కడ అవైలబుల్ అయ్యిండు? ఫామ్ హౌస్కు, లేకపోతే తన సొంత ఇంటికి ఎప్పుడైనా వస్తే. ఆయన పరిపాలన అంతా ఫామ్ హౌసే కదా. కాకపోతే మరి అది బుద్ధిపూర్వకంగానే చేసిండని మనం అనుకోవాలి, వేరే రకంగా అనుకోవడానికి వీల్లేదు. తన అధికారాన్ని అంతా కొడుకు చలాయిస్తుండంటే మరి ఇప్పుడు అదేది కార్ రేసింగ్ ఇది ఆయన నిర్ణయమే కదా, కేటీఆర్దే కదా. మొత్తం డిసిషను, డబ్బులు, పరిపాలన, జీవోలు లేకుండా, అనుమతులు లేకుండా డైవర్ట్ చేస్తుంటే మరి ఆ అధికారం ఎవరికి ఇస్తారు? తండ్రి ఇవ్వబట్టే వచ్చింది కదా. అధికారులకు కూడా ఆ మేరకు ఆదేశాలు ఇచ్చి ఉండాలి ఆయన, కేటీఆర్ మాట వినమని చెప్పి. సో అందుకని కవిత ఈ అధికార కేంద్రంలో తను అన్నాతమ చెల్లెళ్ళ మధ్యలో కూడా ఈ యుద్ధం ఉన్నది, అధికార యుద్ధం. అంటే వీళ్ళని టార్గెట్ చేయడం వరకు ఉద్దేశం ఏమిటి? వీళ్ళు టార్గెట్ అంటే మరి హరీష్ రావుకు కొంత గణనీయమైన పాత్ర తెలంగాణ ఉద్యమం నుంచే ఉన్నది. తెలంగాణ రాకముందు నుంచి కూడా పార్టీలో అసోసియేట్ అయ్యిండు, ఉద్యోగంలో అసోసియేట్ అయ్యిండు కదా. వీళ్ళు అప్పుడు లేరు కదా. వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత లేదా వచ్చే ముందు వచ్చింది అమెరికా నుంచి. రారు అని ప్రజలకు రారు అని స్పష్టంగా చెప్పిండు. అదే నమ్మిన ప్రజలు. రాడంటేనే అప్పుడు కేసీఆర్ క్రేజ్ ఇంకా పెరిగింది. అరే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన్నాడు, కొడుకుని బిడ్డని రానివ్వనన్నాడు, నేను కాపలా కుక్కలాగా ఉంటానన్నాడు, వాచ్ డాగ్ ఉంటా అన్నాడు. మరి ఇంతకంటే ఒక నాయకుడిని ప్రేమించడానికి, అభిమానించడానికి ఇంకా తార్కాణాలు ఏముంటాయి ప్రజలకు? డెఫినెట్లీ ఇది గతంలో ఏ నాయకుడు ఇట్లా చెప్పలే. కానీ మరి నమ్మిన ప్రజలు. నమ్మినాక తెలంగాణ జస్ట్ ఇవ్వబోతున్న లెవెల్కి వచ్చినప్పుడు వీళ్ళు దుంకిండ్రు అమెరికా నుంచి. మరి ఎందుకు వచ్చిండ్రు? ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. నేను ఇంకా ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్లో కూడా ఇప్పుడు బందిపృతి ఉన్నది కానీ ఇంతకుముందు లేదండి. ఒక రాజశేఖర రెడ్డి టైంలోనే అది స్టార్ట్ అయింది. జగన్ అత్యుత్సాహము, అధికారాకాంక్ష వల్ల రాజశేఖర రెడ్డి కూడా లొంగిపోయిండు. ఎట్ వన్ స్టేజ్ రాజకీయాల్లో చెప్పుకున్నారు, జర్నలిస్టులు మాట్లాడుకున్న విషయమే. నువ్వు బెంగళూరులో ఉండాలి, అక్కడ బెంగళూరులో 40 ఎకరాల ఫామ్ హౌస్ కట్టించి హైదరాబాద్ రావద్దు అని కూడా ఆర్డర్ చేసినాను. కానీ అతను తండ్రికి తెలియకుండా హైదరాబాద్ వచ్చిపోతూ వ్యవహారాలు చక్కబెట్టుకునేవాడని వార్తలు. తన గ్రూప్ను ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ ద్వారా పైరవీలు, డబ్బులు అన్నీ చేసుకున్నాడు. ఆ తర్వాతనే స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, వెంగళరావుకు 2 కొడుకులు. వెంగళరావుకు 4 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పరిపాలించాడు. అది ఎమర్జెన్సీ పుణ్యం. కాంగ్రెస్లో ఎవరు కిక్కురు మళ్ళీ. మరి వెంగళరావు 2 కొడుకులు కనపడలేదండి. ఆయన ఇంట్లో కనపడలేదు, సెక్రటరీలో కనపడలేదు, కనపడలేదు. అంటే అప్పుడు ప్రసాదరావు చిన్నోడు అయి ఉంటాడు, అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకో కొడుకు ఉన్నాడు కదా, ఆయన కనపడలేదు. తండ్రి అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే అతనికి ఏదో గవర్నమెంట్లో మంత్రి పదవి కొంతకాలమే ఇచ్చింది. తర్వాత మనం డాక్టర్ చెన్నారెడ్డి కూడా చాలా పవర్ఫుల్లే కదా తెలంగాణలో. ఆయన కొడుకులు ఏడైంది ఆయన బతుకున్నప్పుడు. రాజకీయాల్లోకి రాలే. పెద్ద కొడుకు రాలే, చిన్న కొడుకు శశిధర్ రెడ్డి తండ్రి చనిపోయినాక సనత్ నగర్ నుంచి అప్పుడు ఎలక్ట్ అయ్యిండు కొంతకాలానికి. విజయభాస్కర్ రెడ్డి తిరుగులేని నాయకుడు కదా కర్నూలు జిల్లాకు. మరి సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయాలకు వచ్చిండు తండ్రి బతుకున్నంతకాలం రాలే.